ఈ పండగ సమయంలో క్రైస్తవులు నిజమైన బహుమానాలు పోగొట్టుకుంటున్నారు. నిజమైన బహుమానము యేసుక్రీస్తు జననం ద్వారా వచ్చే బహుమానము మన జీవితంలోకి ఆహ్వానించాలి. యేసుక్రీస్తు భూమిలోకి వచ్చాడు, అది సాక్ష్యం చెప్తున్నారు మనుషుడు. ఈరోజు మనం సాక్ష్యం చెప్తామంటే లంచాలతో చెప్తున్నారు మనుషుడు. కానీ నిజం జరిగినప్పుడు లంచంతో చెప్పలేడు. లంచంతో చెప్పింది ఏదన్నా, లోక మోసంతో చేసింది ఏదన్నా కొంతకాలం ఉండొచ్చేమో, కానీ కొన్ని సంవత్సరాల నుండి కొనసాగింపబడుతుంది. ఇది ఎందుకంటే ఇది సత్యం. మనుష్యుడికి జీవితంలో దేవుని కార్యాలు జరుగుతుందన్నవి సత్యం. ప్రతి మానవుని రక్షిస్తానికి వచ్చాడు, ప్రతి తప్పిపోతున్న వారిని వెతికి రక్షిస్తానికి వచ్చాడు. ఆయన ఎవరిని పంపిలా, ఇంకొక వ్యక్తిని పంపిలా రక్షిస్తానికి. ఆయన మనుషుడితో మాట్లాడడానికే వ్యక్తుల్ని వాడుకుంటూ వచ్చాడు. రక్షిస్తానికి ఆయన సొంత కుమారుణ్ణి లోకంలోకి పంపించాడు. ఈ సువార్త అనేక మందిని వెలిగిస్తుంది. యేసుక్రీస్తు ద్వారా, లోక రక్షకుడు ద్వారా ప్రతి అవసరత తీర్చబడుతుంది అని ఈ రోజు ప్రపంచంలో ఉన్న వారు అనేక మంది దీన్ని ఆచరిస్తున్నారు. కానీ లోక వ్యవస్థ క్రీస్తుని మరిచేటట్టు చేస్తుంది. క్రీస్తు లేకుండా నీ జీవితంలో అన్ని సంపాదించుకో అని చేస్తుంది. ఈ రోజు దేవుని ఆహ్వానిస్తే, దేవుని మాటకు మనం లోబడితే, దేవుని ఆజ్ఞలు మనం గైకొంటే ఎలా ఉంటదంట? మన క్షేమము నది వల్లే ఉంటదన్నమాట. అది నిజమైన సమాధానం. ఈ రోజు నువ్వు ఆయన కొరకు ఎదురు చూసేవాడిగా ఉన్నావా? ఆయన ఆజ్ఞలు గైకొనడానికి ఆశ కలిగిన వాడు ఉన్నావా? అయితే చాలు, దేవుడి కార్యాలు మీ జీవితంలో జరుగుతుంది.